హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ రఘుమామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లేటెస్ట్‌గా వచ్చిన ఒక అప్డేట్ కోసం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సీసీఆర్‌సీ కార్డ్స్ అంటే కౌలు రైతు కార్డులు అంటారండి. ఈ కౌలు రైతుల కార్డులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? దానివల్ల ప్రయోజనాలేంటి? అంటే ఉపయోగాలేంటి? ఇలాంటి పూర్తి విషయాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ రైతులు సొంతంగా భూమి లేకుండా ఉండేవారు ఎవరైతే ఉన్నారో, వారు పంట సాగు అంటే వేరొకరు భూమి తీసుకొని పంట సాగు ఎవరైతే చేస్తున్నారో, వారికి ఈ సీసీఆర్‌సీ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే కౌలు రైతు కార్డులనేది ఇస్తారు. ఈ కౌలు రైతు కార్డుల వల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుందండి. అసలు ఏంటి బెనిఫిట్స్ అంటే, ఈ కౌలు రైతు కార్డులు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌లో అయితే మీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది ఈ కౌలు రైతు కార్డులు ఉన్నవారికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి సీసీఆర్‌సీ కార్డ్స్ కోసం కౌలు రైతులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ఈ కార్డులు చాలా అవసరం అయితే ఉంటుంది. అంతేకాకుండా పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి కూడా ఈ కార్డులు చాలా అవసరం. ఈ కార్డులు కలిగి ఉన్నవారు మాత్రమే పంట బీమా పొందడానికి కూడా అర్హులు. ఒకవేళ తుఫాన్లు ఏమైనా వచ్చినప్పుడు ఈ పంట బీమా అనేది పొందడానికి వారు మాత్రమే అర్హులు. కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో దయచేసి వారందరూ సీసీఆర్‌సీ కార్డ్స్ కోసం అప్లై చేసుకోండి. అయితే ఈ సీసీఆర్‌సీ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి? ఎవరిని కలవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భూమి యజమాని యొక్క పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ ఉండాలి. భూమి యజమాని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. కౌలు రైతు యొక్క బ్యాంక్ బుక్ అకౌంట్ జిరాక్స్ ఉండాలి. రూ. 10 రెవెన్యూ స్టాంప్ బాండ్ పేపర్ పైన 11 నెలల ఒప్పందం రాసుకొని మీ పంచాయతీకి సంబంధించిన వీఆర్ఓ గారికి దగ్గరికి ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్తే వారి యొక్క లాగిన్‌లో ఈ కౌలు రైతు కార్డులకు సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వారు మీకు కౌలు రైతు కార్డ్ అనేది ఇస్తారు. ఈ కౌలు రైతు కార్డ్‌ని మీకు ఏ రకంగా యూజ్ చేసుకోవాలనేది, దానివల్ల ఉపయోగాలు ఏంటనేది నేను ఇంతకు ముందే చెప్పుకున్నాను కాబట్టి, ఈ కౌలు రైతు కార్డ్‌కి వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.